ఈరోజు మనం చూస్తున్నాం. ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమంటే అందరూ నవ్వారు. ఐటీ ఏంటి అని మాట్లాడేది, అదేంటి, అది ఎక్కడుందని మాట్లాడారు. ఆ రోజు నేను ప్రపంచం అంతా తిరిగి చెప్పాను. ఐటీ వల్ల మీ జీవితాల్లో మార్పు వస్తుంది. మీ పిల్లలకి ఎంత భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివిస్తారనేది చాలా ముఖ్యం. ఆ చదువు వాళ్ళ ప్రయోజకులు చేస్తుంది. మీరిచ్చే ఆస్తి కంటే 100,00,000 రెట్లు ఆస్తి సంపాదించే శక్తి, మేధోశక్తి విద్య వల్ల వస్తుందని చెప్పేవాడిని. దాంతో చాలామంది ఊర్లో నుంచి, పల్లెటూరులో నుంచి టౌన్కి వచ్చి అక్కడ పిల్లలను చదివించడం మొదలుపెట్టారు. ఆ పెట్టుబడి ఈరోజు బ్రహ్మాండంగా ఉపయోగపడి వీళ్ళు విదేశాలకు సెటిల్ అయ్యి అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో ఇల్లంతా, ఊర్లో ఇల్లు కట్టడం, పేరెంట్స్కి ఒక కారు తీసేయడం, వాళ్ళు కూడా హాలిడేస్ రావడం, ఇంట్లో వాళ్ళతో గడపడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక విధంగా చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు. మీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయినాయి, దీనివల్ల నష్టపోయారని. నేను నష్టపోయాను, కానీ అదే నా సంకల్పం.